హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా పార్ట్ 2 వీడియో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా ఇందులో ఏంటి అంటే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఏమేం కాలేజెస్ కావాలో అన్నది మనము ఒక రెడీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది మిక్సింగ్ ఆఫ్ కాలేజ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా పార్ట్ 1 వీడియోలో గమనించినట్టయితే మీకు ఏవైతే కాలేజెస్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాయో అన్నీ కూడా నోట్ చేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది కదా. ఇప్పుడు వాటిని ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలన్నది మనం గమనిద్దాం. పార్ట్ 3 వీడియోలో అవి ఏ ఆర్డర్లో వెబ్ ఆప్షన్స్గా ఇవ్వాలి అన్నది కూడా మనమైతే గమనిద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా ఇది పార్ట్ 2 వీడియో కాబట్టి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియో. ఒక్కసారి కేర్ఫుల్గా అయితే మీరు పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, అసలు పార్ట్ 1 వీడియోలో మనం ఏం చేసామన్న దానికి వచ్చినట్టయితే మెయిన్గా మనకు ఏదైతే కావాల్సిన అంటే మీరు జాయిన్ అవ్వాల్సిన కోర్సెస్ కాలేజ్ ఏవైతే మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఫస్ట్ డిస్టిక్, తర్వాత కాలేజ్ నేము, తర్వాత కాలేజ్ కోడు, కోర్స్ కోడు, ఇవన్నీ కూడా ఇలా 3 కాలమ్స్గా వేసుకొని మీరు నోట్ చేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది కదా. మరి దీని తర్వాత ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఈ యొక్క కాలేజ్లో జాయిన్ అయ్యే విషయంలో అన్నది మీరు ఒక క్లియర్ ఐడియాకి రావాల్సి ఉంటుంది అనమాట. అంతకంటే ముందు ఇప్పుడు మీరు ఏవైతే కాలేజ్ అనేవి రాసి పెట్టుకున్నారో అందులో మోస్ట్లీ మనకు గవర్నమెంట్ కాలేజ్ కనీసం ఒక 20 ఆప్షన్స్ అన్న వచ్చేటట్టు మీరైతే రాసుకున్నారని అయితే అనుకుంటున్నా. ఇన్ కేస్ అలా రాసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా మీరైతే రాసుకోండి. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ అన్ని లిస్ట్ ఉంటాయి కదా, అందులో గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అనేది ఒక సపరేట్గా అయితే రాయండి. అగైన్ పేపర్ తీసుకొని ఒక 3 కాలమ్స్ వేసుకొని ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్, సెకండ్ మనకు టాప్ ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి కదా అవి, దాని తర్వాత మీ హౌస్కి దగ్గరగా ఉన్న కాలేజ్ ఉంటాయి కదా అవి, ఇలా 3 లిస్ట్ అయితే వేసి రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ ఏదైతే కాలం ఉంటుందో అందులో మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు కాలేజ్ అన్ని నోట్ చేసుకొని ఉంటారు కదా, అందులో నుంచి గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్ రిలేటెడ్గా మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ నోట్ చేసుకొని ఉంటారో ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ అప్ టు 20 వచ్చేంత వరకు మీరు 1 2 3 4 అని చెప్పి ఒక లిస్ట్ అయితే రెడీ చేసుకోవాల్సిందిగా నేనైతే చెప్తున్నాను. సేమ్ అదే విధంగా ఏవైతే మీరు ఎర్లియర్ వీడియోలో చెప్పినట్టు మొత్తం అన్ని కాలేజెస్ లిస్ట్ ఒక చోట రాసుకున్నారో అందులో నుంచి మీకు ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో టాప్ ప్రైవేట్ కాలేజ్ మీ హౌస్ దగ్గరలో ఉన్నవి కూడా ప్రైవేట్ కాలేజ్ కిందకే వస్తాయి మోస్ట్లీ. కానీ మనకు ఏవైతే టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో మీ హౌస్ దగ్గర కాకుండా వేరే డిస్టిక్లో ఉన్నవి కానీ వేరే చోటు ఉన్నవి కానీ ఏవైతే మీరు ప్రైవేట్ కాలేజ్ పిక్ చేసి ఉంటారో వాటిని కూడా అప్ టు 20 ఆప్షన్స్ వచ్చే వరకు మీరు ఇంకొక చోట లిస్ట్ అయితే వేసి రెడీగా అయితే పెట్టుకోండి. దాని తర్వాత మీ హౌస్ దగ్గరలో ఏవైతే కాలేజెస్ ఉంటాయో వాటిని కూడా మీరైతే రెడీగా చేసి పెట్టుకోండి. యాక్చువల్గా మనం పార్ట్ 1 వీడియోలో చూసుకున్నట్టయితే మీకు నచ్చిన కాలేజెస్ అని అయితే చెప్పాం కదా, అందులో గవర్నమెంట్వి ఉండొచ్చు, ప్రైవేట్వి ఉండొచ్చు, ఇంతవరకు క్లారిటీ ఉంది. కానీ మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ అనేవి 100% ప్రతి ఒక్కరూ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎగ్జామ్షన్ అయితే లేదు. అంటే మెయిన్గా గవర్నమెంట్ కాలేజ్, టాప్ ప్రైవేట్ కాలేజెస్లో మీకు నచ్చినవి మాత్రమే మీరు నోట్ చేసుకొని ఉన్నారు. కానీ మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్కి వచ్చేటప్పటికి ఆ కాలేజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్ని కూడా నోట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా 3 కాలమ్స్ అయితే వేసుకున్నారు కదా, వేసుకున్న తర్వాత మీరు ఏవైతే ఇలా కాలేజ్ అన్ని అగైన్ ఈ 3 కాలమ్స్ వేసుకొని డివైడ్ అయితే చేసుకున్నారో ఇందులో ఇప్పుడు నేను చెప్పే మైండ్ సెట్ మీకు ఏ విధంగా ఉంది అన్నది మీరు ఒక్కసారి అయితే గమనించడానికి ట్రై చేయండి. ఆ యొక్క మైండ్ సెట్ ఏంటి అంటే మెయిన్గా ఈ 2 పేజ్లో మనకైతే మైండ్ సెట్ అయితే ఉంటుంది. ఫస్ట్ది ఏంటి అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారు, ఎలా అంటే నాకు పర్టికులర్గా ఈ కాలేజీలో సీట్ రావాలి, ఆ కాలేజీలో నేను ఏ కోర్స్ అన్నా జాయిన్ అవుతాను అన్న రిలేటెడ్గా మనకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ కిందికి వస్తారు. అలానే ఇంకొక మైండ్ సెట్ కిందికి స్టూడెంట్స్ గమనించినట్టయితే నాకు పర్టికులర్ కోర్స్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నాకు అది ఏ కాలేజ్ అయినా పర్వాలేదు అని చెప్పి కూడా చాలామంది అయితే ఉంటారు. సో ఈ రెండిట్లో మీరు ఏ దానికి ప్రిఫర్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది అన్నది మీరు ఒక్కసారి అయితే అర్థం చేసుకోండి. ఇప్పుడు కాలేజ్ గమనించినట్టయితే ఏ అన్నది ఒక కాలేజ్ అనుకున్నట్టయితే నాకు ఆ పర్టికులర్ కాలేజీలోనే సీట్ రావాలి. ఎందుకంటే రీజన్స్ వేరే ఉండొచ్చు, మా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారనో, లేదంటే మా హౌస్కి దగ్గరనో, లేదంటే తెలిసిన వాళ్ళ కాలేజ్ అనో ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ నేను 100% ఆ కాలేజీలోనే జాయిన్ అవుతాను, నాకు ఈసీ వచ్చిన బాధ లేదు,
లేదు, మెకానికల్ వచ్చినా బాధ లేదు, ట్రిపుల్ వచ్చినా బాధ లేదు, సివిల్ వచ్చినా బాధ లేదు, అలానే మనకు కంప్యూటర్ సైన్స్ వచ్చినా కూడా బాధ లేదు, నేను ఆ పర్టికులర్ కాలేజీలోనే జాయిన్ అవుతాను అనుకొని ఉంటారు కదా స్టూడెంట్స్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సైడ్ అయితే ఉండండి. తర్వాత ఇంకొక స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎలా అంటే, నాకు ఓన్లీ కోర్స్ మీదే పోతాను, నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వాలనుకున్నానంటే నాకు ఏ కాలేజ్ వచ్చినా పర్వాలేదు, నేను కంప్యూటర్ సైన్సే జాయిన్ అవుతా అన్న రకమైన స్టూడెంట్స్ ఉంటారు కదా. వాళ్ళు ఈ విధంగా ఉంటుంది. అంటే కాలేజెస్ అనేవి మారుతూ ఉంటాయి, కానీ కోర్సు చూసుకున్నట్టయితే అన్ని చోట్ల ఒకే రకమైన కోర్స్ అనేది ఉంటుంది. సో ఇలా ఈ 2 వేస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్, అలానే సెకండ్కి సంబంధించి ఇలా మీరైతే డివైడ్ అయితే అయి ఉండండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలన్నది మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు దీనిపై మీకు క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ గమనించినట్టయితే, ఫస్ట్గా ఎవరైతే నాకు ఒకే కాలేజీలో సీట్ రావాలి కానీ వేరే వేరే కోర్సెస్ వచ్చినా పర్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి మనమైతే మాట్లాడదాం. మెయిన్గా వాళ్ళ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కాలేజ్ మీరు ఏవైతే వేసుకుంటారో ఇందులో మీకు ఏవైతే గవర్నమెంట్ కాలేజ్ అప్ టు 20 ఆప్షన్స్ అంటాం కదా, ఇక్కడ ఆప్షన్స్ మీకు అనేది మల్టిపుల్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు 20తోనే రిస్ట్రిక్ట్ అయితే అవ్వకండి. మోస్ట్లీ మీరు ఎక్కువ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ మీరు లిస్ట్ చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటాయి. అందులో మీరు 5 కాలేజెస్ పిక్ చేసుకొని ఒక్కొక్క కాలేజీలో 5 కోర్సెస్ మీరు ఇచ్చుకుంటూ వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీకు ఈజీగా 20 ఆప్షన్స్ అనేవి 25 ఆప్షన్స్ వచ్చేస్తాయి. సో కాబట్టి ఈ స్టేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ గవర్నమెంట్ కాలేజెస్ అనేవి వీలైనట్టయితే 20 కాదు 30 కూడా మీరు ఎంచుకోవడానికైతే ట్రై చేయండి. దాంతోపాటు సేమ్ ప్రైవేట్ కాలేజ్ కూడా మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు 20తోనే రిస్ట్రిక్ట్ అవ్వకండి. ఖచ్చితంగా ఇక్కడ కూడా 25 to 30 ఆప్షన్స్ అనేది మీరైతే నోట్ చేసుకోండి. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ అనే ఒక కాలేజ్ ఉంది అంటే, ఏ అన్న కాలేజీలో సివిల్, ఏ అన్న కాలేజీలో మనకు ఇంకొకటి మెకానికల్, ఏ అన్న కాలేజీలో ఈసీఈ, ఇట్లా మనకు ఓన్లీ ఒక్క కాలేజ్ రిలేటెడ్గానే 5 ఆప్షన్స్ కవర్ అయిపోతాయి. సో కాబట్టి మీకు ఎక్కువ కాలేజ్ పిక్ చేసుకోకపోయినా జస్ట్ ఒక 5 to 6 కాలేజ్ పిక్ చేసుకున్నా కూడా మీకు 25 to 30 ఆప్షన్స్ రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఆప్షన్స్ అనేది నోట్ చేసుకోండి. అది గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, అలానే మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటి పరంగా మీరు ఖచ్చితంగా మ్యాక్సిమం ఆప్షన్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే ఇలా నోట్ చేసుకొని ఇవ్వాలని చెప్తున్నానో ఇలా రూల్ అయితే ఏం లేదు. కాకపోతే ఇలా ఇస్తే ఏంటి అంటే, మోస్ట్లీ మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో మనం ఇలా చెప్తున్నామన్నది చెప్పి మీరైతే అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మోస్ట్లీ మీరు ఇలా డివైడ్ చేసుకొని ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఇక రెండవది ఏంటి అంటే, నాకు ఓన్లీ కోర్సే కావాలి, నాకు ఏ కాలేజ్ అయినా పర్వాలేదు అని ఉంటారు కదా, వీళ్ళకి 20 ఆప్షన్స్ రావడం అన్నది చాలా చాలా కష్టం ఉంటుంది. సో ఎందుకు అంటే, మనకు ఒక కాలేజ్ తీసుకున్నట్టయితే ఆ కాలేజీలో ఆ కోర్సు ఒక్కసారే ఉంటుంది కాబట్టి మీరు 20 మల్టిపుల్ కాలేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది. 20 మల్టిపుల్ కాలేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఒక్క కాలేజీలో ఒక్క కోర్సే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు 20 ఆప్షన్స్ రావాలన్నా 25 ఆప్షన్స్ రావాలన్నా చాలా మనకు కష్టపడాల్సి ఉంటుంది. అన్ని కాలేజెస్ మీరు రెఫర్ చేసి ఏ కాలేజ్ జాయిన్ అవుతారు, ఏంటి మీరు ఎంచుకున్న కోర్స్ ఏ దాంట్లో ఉంది అన్నది మీరు తెలుసుకొని జాయిన్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. సో కాబట్టి ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే 20 ఆప్షన్స్ అంటున్నామో మీరు ఓన్లీ కోర్స్ అనుకున్నారు చూసారా, ఈ కోర్స్కి అలైన్డ్గా ఇంకొక కోర్సెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీఈ తీసుకున్నారనుకోండి, ఈసీఈలో కమ్యూనికేషన్స్ రిలేటెడ్గా వస్తాయి కదా, దాంతోపాటు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అవి రెండు కూడా మిక్స్ అవుతాయి కాబట్టి సో ఈసీఈ ఎవరైతే ప్రిఫర్ చేస్తుంటారో వాళ్ళు సిఎంఈ కూడా ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు ఎంచుకుందాం అనుకున్న కోర్సులోనే కొంతవరకు ఇంకొక కోర్సు రిలేటెడ్గా కూడా యాడ్ అయి ఉంటుంది. సో ఆల్టర్నేట్గా ఆ కోర్సెస్ కూడా మీరు ఎంచుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక 20 to 25 ఆప్షన్స్ ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఒక కాలేజీకి ఒక కోర్స్ ఎంచుకుంటే మీరు 20 ఆప్షన్స్ ఇవ్వాలంటే 20 కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకోకుండా ఒక కాలేజీలో 2 కోర్సెస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు 10 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా 20 ఏదైతే ఆప్షన్స్ అనేవి కవర్ అవుతాయి. సో మీరు ఏదైతే జాయిన్ అవుదాం అనుకుంటున్న కోర్స్ రిలేటెడ్గా ఆల్టర్నేట్గా దానికి ఏముందన్నది కూడా మీరు ఒకసారి ఐడియా అయితే తెచ్చుకొని దాని విధంగా రెడీ అయితే ఉండండి. సో అలా మనకు ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, నియర్ బై కాలేజ్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. 3 కాలమ్స్ అయితే మనకైతే వేసుకొని ఒక చోట మీకు నచ్చిన గవర్నమెంట్ కాలేజెస్ ఇందాక ఏదైతే స్పెసిఫికేషన్ చెప్పాం కదా, మీకు కాలేజ్ వైజ్ వెళ్తున్నారా, కోర్స్ వైజ్ వెళ్తున్నారా, వీటి రిలేటెడ్గా మీకు ఐడియా
ఉండాలని చెప్పి. సో దానికి సంబంధించి మీరైతే యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా గుర్తుపెట్టుకోండి, ఈ గవర్నమెంట్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్, నియర్ బై కాలేజెస్ మాత్రం 100% మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఆప్షన్ అయితే లేదు. ఎందుకు ఈ నియర్ బై కాలేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, పాలిటెక్నిక్లో ఎలా ఉంటుంది అంటే మోస్ట్లీ మనం టాప్ కాలేజ్కి ఏం చేస్తాం, మనకు వచ్చిన ర్యాంకుని బట్టి టాప్ కాలేజ్లో సీటు వస్తుందా రాదా అన్నది మనం డిసైడ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. మరి అలాంటప్పుడు ఏంటి అంటే అక్కడ సీట్ వస్తే వెళ్తాం, లేదంటే వెళ్ళం. ఇక్కడ వెళ్ళము అనడానికంటే మన ఇంటి దగ్గర ఉన్న కాలేజీలో సీట్ తెచ్చుకున్నట్టయితే అట్లీస్ట్ ఆ సీట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆలోచించడానికి ఒక ఛాన్స్ అనేది మనకైతే ఉంటుంది. సో కాబట్టి ఏంటి అంటే గవర్నమెంట్ కాలేజ్, టాప్ ప్రైవేట్ కాలేజ్తో పాటు మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ కూడా ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, మా హౌస్ దగ్గరలో ఉన్న కాలేజే ఖచ్చితంగా ఎలా సీట్ వస్తుందని మీరు చెప్తున్నారు అంటే, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కానీ టాప్ ప్రైవేట్ కాలేజ్ కానీ మీరు తీసుకుంటే ఇవి మనకు ఏదైతే డిస్టిక్ వైజ్ ఉంటాయో, ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క టాప్ కాలేజ్ అని మీరు ప్రిఫర్ చేసినవి ఉంటాయి కదా, మోస్ట్లీ ఈ కాలేజెస్ ఏంటి అంటే మొత్తం మన తెలంగాణ స్టేట్ మొత్తంలో ఉన్న అందరికీ కూడా తెలిసేసి ఉంటాయి. సో మనకు డిఫరెంట్ డిస్టిక్లో నుంచి కూడా ఈ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ అయితే వెళ్తాయి. కానీ ఇప్పుడు మీ హౌస్ దగ్గరలో ఉన్న ఏవైతే ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, కొంచెం చిన్న కాలేజ్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కువ మందికి తెలియదు. కాబట్టి మోస్ట్లీ మీ హౌస్ దగ్గరలో ఉన్న స్టూడెంట్సే ఈ కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో ఇస్తారు. అంటే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్లో ఏదో ఒక కాలేజీలో ఖచ్చితంగా మీకు సీట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనము ఒక దానికి ఏం చేస్తున్నాము అంటే ఆ ఎయిమ్కి మనకు రీచ్ అవ్వాలి. ఇన్ కేసు రీచ్ అవ్వకోకుండా మనం డౌన్ కింద పడుతున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఒక సేఫ్ లెవెల్లో అన్న మనం ఫాలో అవ్వాలి కదా. సో అందుకని ఇది మీరు వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ ఇచ్చినప్పుడు మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తే సీట్ రావాలి. లేదు అలా రాలేదు అంటే అట్లీస్ట్ మనకు దగ్గరలో ఉన్న ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తే ఆ తర్వాత ఆలోచిద్దాం అది వెళ్ళాలా వద్దా, లేదంటే ఇంకొక సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా అన్నది. అసలు మనకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటే రాలేదు అనుకోండి, అప్పుడు మీరు వెళ్దాం అనుకున్నా కూడా పాసిబిలిటీ ఉండదు కదా ఆలోచించడానికి. ఇక్కడ హౌస్ దగ్గరవి ఎందుకు చెప్తున్నాను అంటే మేబీ మనకు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా అరే ఇంటి దగ్గరలోనే కదా వెళ్దాం కాలేజు అనే ఒక మైండ్ సెట్ కూడా మనకి బిల్డ్ అవుతుంది. మనకి ఇన్ కేస్ మనం ఏం చేసిన కాలేజెస్లో మనకి సీట్ రాలేదు అంటే, ఎటువంటి సీటు రాకపోవడానికంటే మన హౌస్ దగ్గరలో ఉన్న కాలేజీలో సీట్ తెచ్చుకోవడం చాలా బెస్ట్ కదా. సో అందుకనే మీకు నచ్చినా నచ్చకపోయినా నియర్ బై కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇందాక మీరు ఏదైతే మైండ్ సెట్ ఉంటుందని చెప్పానో దాన్ని బట్టి మీరు గవర్నమెంట్ కాలేజ్, అలానే టాప్ ప్రైవేట్ కాలేజ్, అలానే మీ యొక్క హౌస్ దగ్గరలో ఉన్న నియర్ బై కాలేజ్, ఇవన్నీ కూడా ఇలా 3 కాలమ్స్ వేసి లిస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. అందులోనూ మనకు గవర్నమెంట్ కాలేజ్ కనీసం అంటే ఒక 20 ఆప్షన్స్ అన్న వచ్చేటట్టు చూడండి. లేదు ప్రైవేట్ కాలేజ్ ఒక 20 ఆప్షన్స్, మీ హౌస్ దగ్గరలో ఉన్నవి 10 ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ అని చెప్తున్నాను, కాలేజెస్ అని నేను చెప్పట్లేదు. ఆప్షన్స్ అంటే మెయిన్గా మనకు ఇప్పుడు ఏ అన్న కాలేజ్లో సివిల్ అన్న ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది ఒక ఆప్షన్ అవుతుంది. సేమ్ కాలేజీలో మనకి ఈసీఈ అన్న బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది సెకండ్ ఆప్షన్ అవుతుంది. సేమ్ కాలేజీలో మనకి సిఎస్సి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే అది థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో అలా మనకు ఒక్కొక్క ఆప్షన్ కలిపి ఏదైతే ఆప్షన్స్ అంటున్నామో అలా మీరు ఇన్ని ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఒక కాలేజ్ రిలేటెడ్గా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అలా మీకు 20 ఆప్షన్స్ రావాలి అంటే 20 కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 20 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మోస్ట్లీ మీకు నచ్చకపోవచ్చు. కాబట్టి ఆల్టర్నేట్గా మిక్స్ అయిన బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఐడెంటిఫై అయితే చేసేసి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. మరి గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్, నియర్ బై కాలేజ్ వీటికి సంబంధించి అసలు కాలేజ్ లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఫ్రెండ్స్ సింపుల్ చేయాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ పీడిఎఫ్స్ అయితే షేర్ చేస్తున్నాము, మన టెలిగ్రామ్ ఛానల్స్లో ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ మీరు యొక్క పీడిఎఫ్ చూసుకున్నట్టయితే అందులో నుంచి మీరు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఓవరాల్గా మీరు ఈ యొక్క ఫైనల్ అయితే చేసుకొని ఈ విధంగా రెడీ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా ఇది 3 రోజు మీరు రెడీ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము వీటిని వెబ్ ఆప్షన్స్లో ఇవ్వటానికి ఫైనల్గా మనం ఫార్మాటింగ్ ఎలా చేసుకోవాలి, మన ఆ ప్రిఫరెన్సెస్ ప్రకారం ఎలా రెడీ చేసి పెట్టుకోవాలన్నది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దాంట్లో కూడా కొన్ని రియల్ టైమ్ సినారియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతాను. మెయిన్గా లాస్ట్ ఇయర్ మిస్టేక్ చేసినవి కానీ అసలు స్టూడెంట్స్ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఎందుకు సీట్ రాదు అన్నది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో వరకు ఏంటంటే ఇలా రెడీ అయితే చేసి పెట్టుకోండి, తర్వాత వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.